హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్। ఈ రోజు ముల్లంగి పచ్చడి అయితే చేద్దాం। ముందుగా పాన్ లో ఆయిల్ వేసుకొని వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి। అదే విధంగా కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। టమాటాలను కూడా వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసి పసుపు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। దీనిని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకున్నాక అందులో కొంచెం అల్లము, కొత్తిమీర, చింతపండు కూడా వేసుకొని మరికొద్దిసేపు దీన్ని మగ్గించుకోవాలి। ఇవి మగ్గించుకున్నాక ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోవాలి। ఈ ముల్లంగి స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఇందులో అల్లం అనేది వేసుకున్నాను। తర్వాత మిక్సీ పట్టుకున్నాక పోపు వేసుకుంటే ముల్లంగి పచ్చడి అయితే రెడీ। ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్